ఏంట్రా ఏమైంది? సీత ఎదురుగా కనపడుతోందా? సీత కాదు, తమరి అత్తగారు. మా అత్తగారా? ఈవిడెందుకు వచ్చింది? పెళ్లి చూపులు ఫెయిల్ చేయడానికేమో. చా, ఆవిడకేం తెలీదు రఘు. అవును, ఆవిడొచ్చిందంటే వీళ్ళుండరుగా. సీతగారు వచ్చారా? కనిపించలేదే. సర్లే, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అరే అత్తయ్య గారు. ఏయ్, ఏమిటి నేనొచ్చినప్పుడెలా నువ్వు గుడికి వస్తున్నావు? దర్శనం చేసుకుని వెళదామని. వెళ్ళకూడమా? అత్త కోడళ్ళ సరసం. అలా పిలవకో, ఇది దేవాలయం. అందుకే పిలుస్తున్నాను అత్తయ్య గారు. నా పిలుపు ఆయన చెవిలో పడి నన్ను మీకు దగ్గర చేస్తారేమోనని. ఆహా, ఏంటి, సంతాన వేణుగోపాల స్వామిని మనవడికి త్వరగా సంతాన భాగ్యం కలిగించమని వేడుకోవడానికొచ్చారా? మా కుటుంబ విషయాలు నీకు అనవసరం. అందులో నేను ఒక మెంబర్నే. చూడండి, ఇలా వెంటుండి గుళ్ళు గోపురాలు తిప్పితే నెల తప్పదు. ప్రతిదానికి వాళ్ళకు అడ్డుపడకుండా కాస్త సుఖంగా, ప్రశాంతంగా, సంతోషంగా వాళ్ళని తిరగనివ్వండి. అయినా పాపం గుడికి వాళ్ళని పంపించక జెడ్ కేటగిరీ సెక్యూరిటీలా మీరెందుకు? ఓ, అది నీ మనవణ్ణి కొంగురు కట్టుకుంటుందనా? అప్పుడు మీ మనవడు మీ మాట వినడనా? తరం మారినా మీ పెత్తనం మారదన్నమాట. అత్తగా మీ కోడళ్ల మీద మీరు అధికారం చెలాయించారు. తన కోడల మీద తనని కూడా కాస్త ప్రేమాభిమానాలు చూపనివ్వండి. ఇచ్చిన సలహాలు చాలు, వెళ్ళ. ఏ ఆశ మీద వచ్చుంటావు? అది నెరవేర్చమని మొక్కుకో, వెళ్ళ. నేను నా కొడుక్కి, అదే మీ మనవడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆహా, చూడు, గంతకు దగ్గ బొంతను చూసి మామ అనిపించు. పిఠాపురం వారి మనవడు, మంగమ్మ వంశోద్ధారకుడు, వాడికి గంతకు తగ్గ బొంతేంటి? బంగారం లాంటి పిల్ల దొరికింది. బంగారమో, కాకి బంగారమో, నల్ల బంగారమో చేశాక గాని తెలీదు. మీలాంటి అత్తగారులకి ఏదైనా తెలిసినా తెలుస్తాయి, అనుభవంలోకి వస్తాయి. నాకే కోడల్ని కూతుర్లా చూసుకుంటాను. నెత్తినెక్కించుకో, పిండి కొడతారు. మీలా బజారు పాలైతే చేయను. ఏయ్, వెళ్ళ. వచ్చిన పనేదో చూసుకొని పోవే. నాకు ఎన్ని పనులున్నా మిమ్మల్ని సాధించడమే నాకు ముఖ్యమైన పని. అది జరగని పని గాని నా కళ్ళ ముందు నుంచి పోవే. పో పో, అవతలి పో. సీతతో నీ మనవడి పెళ్లి జరగదనుకున్నా, అది నెరవేరింది. అలాగే ఏదైనా చేసిన పాపాలు చేసేసి పూర్లదండాలు పెట్టినా నేల అపవిత్రం అవుతుందే కాని మనం పవిత్రులం కాలేము. అది తెలుసుకోండి. ఏయ్, అరవకండి. నేను సో అండ్ సో అని చెప్పాననుకోండి, తలంచుకొని మీరు వెళ్లాల్సి ఉంటుంది. అమ్మ శారదా, ఇదిగోనమ్మా ప్రసాదం. అత్తా, మీ పవర్కి ఇంక ఫుల్ స్టాపే. సరే,
నేనొస్తాను అత్తయ్య గారు. ఏమిటి భగవంతుడా ఇది? నా మనవడి సంతానాన్ని కోరి మేమొస్తే ఈ పంచాయతీలు మారిదాన్ని తెచ్చి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాము. మంగ, అక్క వాళ్ళు ఈవిని చూసి జంప్ అయినట్టున్నారు. ఏయ్, ఏంటి పదా. మ్, ఎరా సాకేత్, ప్రదక్షిణాలు దర్శనం బాగా అయినాయా? ఏమిటి ఇంత ఆలస్యం? వచ్చాం కదా అమ్మగారు. పదండి. మ్, ఏంటో పెద్ద గండంలోంచి బయటపడినట్లు అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తోందండి. అవును, ఆవిడ గారి గాని చూసినట్లయితే ఎలాగో అలాగా ఏదో ఒకటి చెప్పి ఆ శారద గారి మనసు విరిచేసేది. అనవసరంగా మళ్ళీ ఏదో ఒక గొడవ అయ్యేది. ఆవిడ ఏం చేస్తుందో అనవసరం. కానీ శారద గారు మనం కనపడక ఏమనుకుంటున్నారో అదాలోచించాలిగా. అలా అనుకుని ఊరుకుంటే ఎలా అక్క? ఇప్పుడైనా ఫోన్ చేసి ఆవిడికి జరిగింది ఇది అని చెప్పండి. తను ఫోన్ చేస్తే తప్పుగా ఉంటుంది. అలాగే నేను చేస్తాలే. అలాగే అక్క. ఆ, ముందు మీరెళ్ళి పనులు కానివ్వండి. అలాగే అక్క. సరే. వెళ్ళు సీత, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళయ్యా. శకుంతల, హలో, నేను ఇప్పుడే ఇంటికొచ్చానండి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోగా మీరే చేశారు. క్షమించండి. మేం గుడికొచ్చాం కానీ ఆ మంగమ్మ గారిని చూసి భయపడి వెళ్ళిపోయారు కదా. సరే, సీత అక్కడుందా? తను గదిలో ఉంది. నేనేమో సీతకి రఘురామ ఎక్కడ నా కొడుకని తెలిసిపోతుందోనని భయపడుతూ టెన్షన్గా వచ్చాను. తీరా నేను అక్కడికి వచ్చాక మీరెవరు కనిపించలేదు. ఆవిడ దర్శనమిచ్చింది, వెంటనే ఊహించాను. ఆవిడని చూసి మళ్ళీ ఏం రాతంతం చేస్తుందోనని, మీరంతా వెళ్ళిపోయి ఉంటారని ఊహించాను. అవునండి, ఆవిడని చూడగానే మాకు చెవటలు పట్టాయి. సర్లేండి, అదేదో అంటారే, చావు తప్పి కన్ను లొట్టపోయిందని. సరిపెట్టుకోవడమే. ఇలా అయిందేంటా అని కాస్త బాధగా ఉంది. పర్వాలేదులేండి, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. వాయిదా పట్టం సీతకి మా వాడి మీద కోపం తగ్గడానికేమో. అమ్మా, ఎవరి ఫోన్లో ఏంటి అంత బానే ఉందంటున్నావు? జరిగిన దాని గురించి చెప్తున్నానే. ఏది ఫోన్ ఒకసారి లైవ్. ఇదిగో మాట్లాడు. సావిత్రి, వస్తున్నానండి. సారీ ఆంటీ, మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశాం. పర్వాలేదులేమ్మా, మీ ఇబ్బంది మీది. నువ్వు డిసప్పాయింట్ అయ్యావేమోనని నేను ఫీల్ అయ్యాను. నిన్ను నేను చూశాగా, మా వాడు నా మాట కాదనులే. అలా అనకండి, మీ అబ్బాయి నన్ను చూడాలి కదా. వాడు నిన్ను చూడటం కన్నా నువ్వు వాణ్ణి చూడటం ముఖ్యం అనుకుంటున్నావేమో. అలా అని కాదు, నేను అందానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. మనసు అభిప్రాయాలకే ఎక్కువ విలువిస్తాను. అలా అయితే వాడి అభిప్రాయము నీ అభిప్రాయము చాలా దగ్గరగా ఉన్నాయి కదా. మీరేమనుకోకపోతే ఒక హెల్ప్ చేస్తారా ఆంటీ? ఏంటమ్మా? మీ అబ్బాయి నంబర్ ఇవ్వగలరా? ఒకసారి అతనితో ఫోన్లో అయినా మాట్లాడతాను. జస్ట్ నా ఒపీనియన్స్ అతనితో షేర్ చేసుకోవడానికి అంతే. దాంతే ఉందమ్మా, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ ఆంటీ. దీనికి థ్యాంక్స్ ఏంటమ్మా? తను ఫోన్ చేస్తాడులేమ్మా నీకు. అలాగే. మంచిది.
కరెక్ట్గా నేనేదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఏం జరిగిందమ్మా? నిన్న నీకు ఫోన్ ఇస్తూ ఏం చెప్పాన్రా? సీత నీతో ఖచ్చితంగా మాట్లాడాలి అంటోంది. ఎందుకలా అంటుందమ్మా? పెళ్లి చూపులు జరగాల్సిందే పర్సనల్గా మాట్లాడాలి అంది కదా. అయితే పెళ్లి చూపులు జరిగితే నువ్వు బయటపడతావురా. బయటపడితే తను ఇష్టపడదు. అందుకే వద్దు, నిజం చెప్పేద్దాం అనేది. అలా చెప్తే సీత నా కోడలు ఎలా అవుతుంది? ఇది బాగుందమ్మా. అదేదో అంటుంటామే, తిక్క కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని తిక్క కుదరదు అన్నట్టుంది. సర్లేరా, అన్నీ అవే కుదురుతాయిలే. ఎలా? ఇలా. ఏంటమ్మా ఇది? సెల్ ఫోనా, మ్యారేజ్ బ్రోకరా? ఇది కుదర్చడం ఏంటి? అదే, సెల్ ఫోను ప్రపంచాన్నే కలుపుతోంది, మీ ఇద్దరిని కలపలేదా? ఏంటమ్మా స్ట్రైట్ గా మాట్లాడేదానివి ఇలా ఫజిల్ లాంగ్వేజ్ లో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అది కాదురా, తను నీ ఇష్టాలు తెలుసుకోవాలనే ఆలోచనలో ఉంది. అందుకే దీనిలో సీత నెంబర్ ఒక్కటే ఫీడ్ చేసి నీకిస్తున్నాను. తీసుకో. మెల్లిగా తన్ని పలకరించు, ఇంప్రెస్ చేయి. నీ మాటలతో నువ్వు చాలా మంచివాడవనే అభిప్రాయాన్ని కలిగేలా చేయి. బాగుందమ్మా. నా వాయిస్ తను గుర్తుపడుతుంది. నువ్వు నాకు ఫోన్ ఇవ్వడం కాదు, తను తన ఫోను నేలకేసి కొడుతుంది. ప్రతిదీ నీకు చెప్పాలంటే నా వల్ల కాదు. నేను నీ పేరు మార్చా, నువ్వు నీ టోన్ మార్చు. సీతని నీ సొంతం చేసుకో. అమ్మా ఇది అమ్మ ఆర్డర్, అంతే. ఓకే, మాతృదేవో భవ. దీవించండి. దీవించమ్మా. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరతు. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ. ఇప్పుడు అర్థమైందా నీకు నేను ఆ ఫోన్ ఎందుకు ఇచ్చాను? జడ్జి గారు, చదివిన వార్తలు చాలు గాని ముందు క్యాలెండర్ చూసి మంచి రోజు చెప్పండి. నాకు తెలిసినంత వరకు రేపు బాగానే ఉందనిపిస్తుంది. నీకన్నా నేనేమన్నా పండితున్నా? పౌరోహిత్యం చేస్తున్నానా? మీరు చేసే పౌరోహిత్యాలు మీరు చేస్తూనే ఉన్నారుగా. కాకపోతే మంత్రాలుండవు, తంతు తెంపులు బాగానే పెడుతుంటారుగా. పంచమి గురువారం వద్యం లేదు. స్వాతి నక్షత్రం రాత్రి దాకా ఉంది. మంగా రేపంతా బానే ఉంది. అవును, ఈ మంచి చెడు దేనికి చూస్తున్నావు? ఆ, మీతో కలిసి అలా అలా మరోసారి రథం మీద ఊరేగుదామని. అదేం భాగ్యమే. నువ్వు షష్ఠి పూర్తికి సరే అను, గజరథం చేయిద్దాం. షష్ఠి పూర్తి చేసుకుని ముసలితనం ప్రకటించుకుందామా? ప్రకటించుకోకపోతే మాత్రం 16 ఏళ్ల బాలాకుమారి అవుతావా? నన్ను అలాగే అంటున్నారు. మీకేమన్నా అభ్యంతరమా? సర్లే గాని ఇంతకీ ఆ మంచి రోజు ఎందుకు చెప్పవే? షష్ఠి పూర్తి చేసుకుని ముసలితనం ప్రకటించుకుందామా? ప్రకటించుకోకపోతే మాత్రం 16 ఏళ్ల బాలాకుమారి అవుతావా? నన్ను అలాగే అంటున్నారు. మీకేమన్నా అభ్యంతరమా? సర్లే గాని ఇంతకీ ఆ మంచి రోజు ఎందుకు చెప్పవే? సాకేత్ పెళ్ళప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రేపు వాళ్ళు వస్తున్నారు. పిలిచి ఈ ఇంటి కోడల్ని పరిచయం చేసి భోజనాలు పెడదామని. అయితే వెంటనే మా అమ్మకు ఫోన్ చేయాలి. దేనికి? దేనికంటారేంటి, భోజనాలకు వాళ్ళంతా వస్తున్నారు కదా. అయితే దాన్ని పిలవాలా? చచ్చా, పిలవడానికి కాదమ్మమ్మా, పొరపాటున ఇటువైపు మళ్ళీ పూజ ప్రసాదం అంటూ వస్తారేమోనని. 2 రోజులు ఈ పక్కకి రాకు,
వచ్చి ఈవిడ ఈ పసుపు తాడ మా మంగమ్మ మనవరాలు తల్లి అని మరోలా మీ వాళ్ళు అనుకోకుండా ఉండడానికి వచ్చి మన పరువు తీయడం కన్నా రాకుండా గౌరవం నిలబెట్టడం మంచిది కదా అని. ఏమిటి మంచిది? అది రాకపోతేనే ఈ మంగమ్మ మంచి బంగారు చిలకనే పట్టుకుంది, కట్నం పేరుతో ఎంత ఆస్తి లాగిందోనని మనసులో అనుకుంటారు. మీ అమ్మ వస్తేనే పేదంటి పిల్లని చేసుకుందన్న మంచితనం, మనసు, గొప్పతనం తెలుస్తాయి. మనసు తెలియడం అటుంచండి, ఇంత దరిద్రపు సంబంధం చేసుకుందేంటి, ఇంతకంటే మంచి పిల్ల దొరకదా అనుకుంటే? నేను చెప్తాగా, నా గొప్ప మనసు వాళ్ళకి తెలిసి రావాలంటే ఖచ్చితంగా దాన్ని ఇక్కడికి తీసుకురావాల్సిందే. అది సరే, స్వర్ణ వద్దంటుంది కదా. అది చిన్నపిల్ల, దానికి తెలుసు. కన్యాదానం చేసిన వాళ్ళు కటిక పేదవాళ్ళైనా మంగమ్మ ఇంత పెద్ద మనసు చేసుకుని మనవడి కోసం, వాడి ప్రేమ కోసం వాడికి పెళ్లి చేసింది అని అందరూ గొప్పగా చెప్పుకోవాలి. నాకైతే అలా చెప్పుకుంటారనే నమ్మకం ఏమీ లేదు. మీకే విషయంలో నమ్మకం ఉంది గనక ఈ విషయంలో నమ్మకం ఉండడానికి. స్వర్ణ, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. వద్దమ్మమ్మ గారు, నా మాట వినండి. ముందు ఫోన్ ఇవ్వవే. హలో హలో, అర్థమైందిగా? కాస్త హుందాగారా. మొన్న మేము పెళ్లికి పెట్టిన చీరల్లో చీర కట్టుకోనరా. అలాగే మీ తోడి కోడల్ని అడిగి అరువైనా తీసుకుని ఓ మంచి నగ వేసుకునిరా. అర్థమైందిగా? నీ దరిద్రం నేను చెప్పేదాకా తెలియకూడదు. మీ తోడి కోడల్ని అడిగి అరువైనా తీసుకుని ఓ మంచి నగ వేసుకునిరా. అర్థమైందిగా? నీ దరిద్రం నేను చెప్పేదాకా తెలియకూడదు. అలాగే పిన్ని గారు. పిలిచిందని సంతోషపడాలా, పెట్టిన షరతులకి బాధపడాలా? హలో హలో, చెప్పండి సీత గారు. నేనే ఫోన్ చేస్తున్నానని మీకెలా తెలుసు? ఎంత అమాయకులండి. నా నెంబర్ మీకిచ్చిన మా అమ్మ మీ నెంబర్ నాకివ్వదా? అదీ కాక నన్ను పలకరించే ఏ ఆడవాళ్ళ గొంతు ఇంత స్వీట్గా ఉండదు. మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, కొంతమంది నా క్లాస్మేట్స్, రిలేటివ్స్, ఇరుగు పొరుగు అంతే. మీరేం చేస్తున్నారు? సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాను. అది కాదు, ఏం జాబ్ చేస్తున్నారు అని. క్రియేటివ్గా ఏం చేయగలిగితే అది చేయడం నా హాబీ. సరే, మీకేమేమి ఇష్టం? చాలా ఇష్టాలున్నాయి, దాని వెంట కష్టాలు కూడా ఉన్నాయి. ఇష్టాలు జీవితాంతం మనకు అనుకూలంగా ఉండవు కదండి. కొన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మనం కావాలనుకునే వాళ్ళ కోసం, మనల్ని కావాలనుకునే వాళ్ళ కోసం. అలా మారితే అది ఇష్టం ఎలా అవుతుంది? అంతకన్నా ఇష్టమైన వాళ్ళ కోసమే కదా. ఒకళ్ళ కోసం ఒకళ్ళ కోసం మరొకళ్ళు మారాలా అని రూలేం లేదు. మారితే బాగుంటుంది అనుకున్నప్పుడే. అవును, మీరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా చూసారా? చూశాను. అందులో ఒకరికి బ్లాక్, మరొకరికి వైట్ అంటే ఇష్టం. కానీ మనసు తెలుసుకొని సర్దుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా వాళ్ళ ప్రేమ సక్సెస్ అయింది. అలాగే కావాలని నా ఆశ. ఏ విషయంలో? మన విషయంలో కూడా. పర్వాలేదు, కాస్త చిలిపిగా మాట్లాడుతున్నారు. మీరు సిగ్గుపడుతున్నారు కదా.
ఎందుకలా అంటున్నారు? మీ వాయిస్లో మీ సిగ్గు కనిపిస్తోంది. లేదు, నేనేం సిగ్గుపడ్డం లేదు. నేను ఈ జనరేషన్ అమ్మాయిని. మీ గురించి అమ్మ అన్నీ చెప్పింది.